శితికంఠస్య దేవస్య, ఎన్నో పేర్లు ఉన్నాయి శంకరుడికి. ఏం వాల్మీకి మహర్షికి ఈ పేరే దొరికింది అంటే శితికంఠస్య దేవస్య అని. మీరు శివాష్టోత్తరంలో చదువుకుంటున్నారు కదా, శివకంఠ శితికంఠ అని. ఏ శితికంఠ అన్న మాట ఎందుకు మాట్లాడాలి? రుద్రాధ్యాయంలో నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అని ఉంది. నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. నీలగ్రీవాయ చ అంటే కంఠమునందు నల్లని మచ్చ ఉన్నవాడు. ఈ నల్లటి మచ్చ పుట్టుకతో ఉంది అని మీరు చెప్పాలన్న అనుకోండి, ఆయనకు పుట్టుక ఉండాలి కదా. ఆయనకి పుట్టుకుందా? ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. అందరికన్నా ముందు ఆయనే ఉన్నాడంతే లోకంలో, పరబ్రహ్మం తప్ప ఆయనకి పుట్టుకేమిటి? కాబట్టి నీలగ్రీవాయచ అనగానే పక్కనే వేదం ఏమంటోంది? శిపి ఇష్టాయచ అంటోంది. ఆయన ఎందుకు పిలవాలి అలాగా అంటే, అబ్బాయి ఆయన మొట్టమొదటి నుంచి నీలగ్రీవుడు కాడు. ఆయన్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరున్నారో, బ్రహ్మలున్నారు, అమ్మవారు ఉంది పక్కన. ఆయన కంఠమునందు నల్లటి మచ్చ మొదట్లో లేదు. ఆయన కంఠం ఎలా ఉండేది? శంఖంలా ఉండేది, తెల్లటి కంఠం. ఈ తెల్లటి కంఠం మీద ఓ నల్లటి మచ్చ వచ్చింది, చిన్న మచ్చ. ఇది ఎప్పుడు వచ్చింది? హాలాహల భక్షణం చేసినప్పుడు వచ్చింది. ఎందుకు చేస్తాడు హాలాహల భక్షణం? లోకాన్ని రక్షించడం కోసం చేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో శితికంఠస్య దేవస్య అండంలో ఏమిటి రహస్యం? వాల్మీకి మహర్షిదే. తెల్లని కంఠాన్ని నల్లటి మచ్చ తెచ్చుకున్నవాడు. మనం ఏమాత్రం అందంగా లేకపోయినా కూడా లోకానికి మనం అందంగా ఉంటాం కదా. ఓ చిన్న మచ్చ ఒకటి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాత్రలు వాడతామో ఆ మచ్చలు పోవడానికి. కానీ అసలు మచ్చ రావలసిన అవసరం లేనివాడు, అంతటి తెల్లటివాడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు. ఎందుకు మచ్చ తెచ్చుకున్నాడు? లోకం కోసం హలాహలం తాగి, అంటే సంకేతిస్తున్నారు. లోకం కోసం హలాహలం తాగగలిగిన వాడు ఇప్పుడు లోకం కోసం కుమారుణ్ణి ఇస్తాడు. లోకమనందున్న వారి మర్యాద నిలబెడతాడు. ఎలా నిలబెట్టాలి? బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్ కుమారుడి కోరిక నిలబెట్టాలి. దేవతలకి రక్షణ కల్పించాలి. ఆ కోరిక కోరుకున్నటువంటి తారకాసురుడు కోరినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అన్నారు. తథాస్తు అన్నారు కాబట్టి తన యొక్క తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుణ్ణి సంహరించగలిగినటువంటి మహావీరుడిగా ఒక కుమారుణ్ణి కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. ఎందుచేత? నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భముగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. ఇన్నిటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసిన మత్సపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శితికంఠస్య దేవస్య దివ్యం వర్ష శతంగతం. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనము కాలేదు. ఈలోగా ఎక్కడో ప్రారంభం కావాలి కదండి. మరి ముడి విడిపోవడం అన్నది ప్రారంభం కావాలి కదా. మొట్టమొదట శివమాయ ఎవరి మీద ప్రసరించింది? దేవతల మీద ప్రసరించింది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అసలు కుమార సంభవం జరిగితే మొదటి ప్రయోజనం ఎవరికి? దేవతలకి కదండి. వాళ్ళు ఊడియాలు చేస్తున్నారండి తారకాసురుడి దగ్గర. కాబట్టి దేవతలకి మొదటి ప్రయోజనం. కాబట్టి ఎవరు తొందరపడాలి కుమార సంభవానికి? దేవతలు తొందరపడాలి. కానీ దేవతలు శివమాయా మోహితులు అయ్యారు. అలా అయితే తప్ప కథ నడవదు. వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయాన్నో దాన్ని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి అక్కర్లేదు ఆ విషయం. అది చాలా తప్పు చర్చ. అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారు. ఎక్కడ ప్రారంభం చేశారు? బ్రహ్మసభ యందు. చతుర్ముఖ బ్రహ్మగారి సమక్షంలో ఆయన కూడా మాయామోహితుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారి సమక్షంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇందులో మీరు గమనించండి, చమత్కారం. విష్ణువు కలవరు. ఎందుకని? నారాయణిగా ఆయన అక్కడే ఉన్నారు, నారాయణుడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమిటి వాళ్ళ బాధ?
తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. వాళ్ళు అన్నారు, శంకరుడంటేనే అంతటి వాడు కదా, అమ్మవారు జగదంబ కదా, అయ్యవారి తేజస్సే కదిలితే జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయేటటువంటి ప్రాణి ఎంతటి తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే అసలు తట్టుకోగలరా? కాబట్టి ఇప్పుడు అసలు శివ తేజస్సు కదలరాదు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తున్నారు. ఎవరు ఏడ్చిన వాళ్ళిద్దరూ క్రీడించాలని, కొడుకు పుట్టాలని. వీళ్ళకి ఇవాళ మాయ కమ్మింది, అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నారు. ఇది ఎంతటి మహాపాపం. పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగడం అంటే అసహ్యకరమైన విషయం. అది ఇంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. చిత్రం చూడండి, ఆయన ఏ స్థితి యందున్నాడు. కామక్రీడ యందు పార్వతీదేవితో కలిసి విహరించుచున్నాడు. అటువంటి వాడు దేవతలు తన కొరకొచ్చారు, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారంటే దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చారు. అంటే ఆయనకు అసలు కామం ఏమిటండి? ఆయనకి ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తారు ఆయన తప్ప ఆయనకి తెలుసు రహస్యం, అమ్మవారికి తెలుసు అని మీరు అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అంటే అంతకన్నా దోషం లేదు. కాబట్టి ఇప్పుడు శివుని వీళ్ళు చాలా తెలివైన వాడు. అసలు ఎవరు తెలివైన వాడో వాడు మౌనంగా ఉన్నాడు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు. బ్రహ్మగారితో కలిసి వెళ్ళి అడుగుతున్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి నలోకాధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా త్రైలోక్యహిత కామార్థం తేజస్తేజసి ధారయా. వాళ్ళు వెళ్ళి అన్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ మహాదేవా, లోకముల యొక్క హితమును కోరుకునేవాడా, ఇవాళ నాతో కలిపి సమస్త దేవతలు నీ ముందు ప్రణిపాతం చేస్తున్నారు భూమి మీద పడి. ఏమిరా, ఎందుకు పడుతున్నారా? శరణాగతి ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది. దేనికి పడ్డారు మీరు? మీ కోరిక ఏమిటి అని అడిగాడే. అడిగితే వాళ్ళు అన్నారు, నలోకాధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ. వీళ్ళకి ఎందుకండి ఈ విషయం? అసలు నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దాన్ని పట్టగలిగిన వాళ్ళు లేరు. పట్టడానికే కదా వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. మళ్ళీ ఈ అతి ప్రలాపాలు ఎందుకు వీళ్ళకి? అంటే జగదంబ శక్తిని వీళ్ళు ప్రశ్నించగలిగిన వాళ్ళ? అక్కరలేని విషయాలు మాట్లాడిన వాడు ఏ స్థితికి వెడతాడో మీరు చూడండి. మాట ఎంత ప్రమాదాలు తీసుకొస్తుందో. కుమార సంభవమునందు వంశాలు ఆగిపోయాయి, వంశాలు నడిచాయి. సుబ్రహ్మణ్యుడు రాక పూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశమును నిర్ణయించగలిగిన వాడు. కాబట్టి ఏమైంది? నీ తేజస్సు భరించలేరు. కాబట్టి ఈశ్వరా, మీ తేజస్సు మీ యందే ఉంచేసుకోండి. మీరు పార్వతీదేవితో విహరణ చేయకండి. మీరు ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి. వీళ్ళు సలహా ఎవరికి? శితికంఠస్య నీలగ్రీవస్య. వీళ్ల కోసం ఒకనాడు హాలాహలం తాగితే బతికున్న తుచ్చులు వీళ్ళు అయ్యవారికి అంత సలహా చెప్పారు. నిజంగా మన్మధుడి మీద కాదు ఇప్పుడు తెరవాలి మూడో కన్నయ్య. కానీ నాలాంటి తొంటరవాడైతే మూడో కన్ను ఇస్తే అలా చేసేస్తేనేమో. కానీ మహాదేవుడు కదా, దేవదేవ మహాదేవ, ఆయన ఔదార్యం చూడండి నిజంగా. అందుకనే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మ పార్వతీదేవి లాంటిది ఎక్కడుంటుందండి? ఆయనని అనుగమించి ఉండడం అంటే మీరు చిత్రం శుద్ధురుగానే ఆవిడ భర్తను అడగలేదు ఈ విషయం. ఏమయ్యా, ఇది నాకు జన్మతః సిద్ధించినటువంటి అధికారం, నువ్వు వాళ్ళకి ఈ వరం ఎలా ఇచ్చావు, నా యందు తేజస్సు ప్రవేశపెట్టనని అని అడగలేదు. భర్తని ఎదిరించి అడగడం తెలియనటువంటి జగదంబ లక్షణం నాకు ఉండాలని భర్తనలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలని, సుఖస్థానం కావాలని గౌరీ తపస్సు చేస్తారు. కాబట్టి చూడండి,
వీళ్ళు ఈ మాట చెప్తే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఓహో, అయితే నా తేజస్సు స్ఖలనము కాకూడదు, నేను పార్వతీదేవితో విహరించకూడదు, నేను తపస్సు చేసుకోవాలి కదా. దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వర ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేన సహోమయా త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. ఆయన అన్నాడు, మీరు చెప్పినట్టే నా తేజస్సుని నా తేజస్సులోనే, అనగా దీని ఎందున్న రహస్యం ఏమిటో తెలుసా అండి? రేతస్సుని ఓజస్సుతో కలుపుట అంటే దాన్ని శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసినటువంటి తేజస్సుని ఆ బ్రాహ్మీమయ శక్తి చేత నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులై వారు అపారమైనటువంటి శక్తి తత్వంతో ఉంటారు. కాబట్టి నా రేతస్సుని తేజస్సుతో కలిపి ఓజస్సుగా మార్చి నేను ఆ బ్రాహ్మీ స్థితి అందు ఉంటాను, నేను తపోశక్తితో ఉంటాను. అవి యోగ సంబంధమైన విషయాలు. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యులు వారు మాట్లాడారు వాటి గురించి. కాబట్టి నేను అలా ఉంటాను. దానివల్ల మీరు ఈ భూమి అందరూ సుఖపడెదరుగాక అన్నారు. ఎవరండి బాధపడుతున్నది? భూదేవత బాధపడుతోంది. ఎందుకని పాపిష్టి వాళ్ళు తిరుగుతున్నారు, ప్రధానమైన బాధ భూమిది. కాబట్టి మీ అందరూ సుఖపడెదరుగాక, నా తేజస్సు బయటికి పడకుండుగాక అలాగే ఉంచుతాను. కానీ ఒక్కసారి మాత్రం ఆ తేజస్సు బయటికి వచ్చి తీరవలసిందే. ఎందుకని? శివమాయ మోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా, అవతల కుమార సంభవం జరగాలంటే ఆయన తేజస్సులోంచి పుట్టినవాడైతే తప్ప అవతల తారకాసుర సంహారం జరగదు. కాబట్టి వీళ్ళు అడగకూడని మాట అడిగినా వీళ్ళ క్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన అంటున్నారు, యదిదం క్షుభితం స్థానాం మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః. ఆయన అన్నారు, నేను అలాగే ఉంచుతాను నా తేజస్సుని, కానీ 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిపి నేను క్రీడించిన కారణము చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును ఎవరు భరిస్తారో మీలో చెప్పండి అని. ఇది సహజముగా ఎవరి అధికారం? జగదంబ యొక్క అధికారం కదండి. వాళ్ళు ఏం చెప్పాలి అసలు? వెంటనే అయ్యా అది అమ్మవారి అధికారం అండి ఏం చెప్పాలి? చాలా పెద్ద మనస్సుతో వాళ్ళు అన్నారు, యత్తేజ క్షుభితం ఏతత్తద్ధరా ధారయిష్యతి అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జగదంబ కన్నా భూమి గొప్పదైంది. కాబట్టి వాళ్ళు అన్నారు, అయ్యా మీ తేజస్సు క్షుభితం, ఏది కదిలినదో దానిని మాత్రము ఈ భూమి భరించుగాక. వాళ్ళకి ఎందుకు నమ్మకం? భరించడానికి భూదేవత అంటాం కదండి. ఎంత కష్టమైనా భూదేవి ఓరుస్తుందండి, పాపం ఓర్పండి అంటాం కదా. అందుకని వాళ్ళ దృష్టిలో ఏమిటంటే ఇప్పుడు అది చాలా కష్టం. అందుకని ఆ తేజస్సుని ఓర్చడానికి భూదేవత భరిస్తుంది, కాబట్టి నువ్వు భూమి మీద విడిచిపెట్టేసాయి అన్నారు. అసలు అలా సరే, అది ఆ భూదేవత మీద పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు ఏవ ముక్త సురపతి ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికానక. ఇప్పుడు భూదేవి మీద శివుడు విడిచిపెట్టాడా? దేవతలు చెప్పిన మాటకి భూమి అంగీకరించినదా? అంగీకరించని భూమి అయితే అన్య స్త్రీ యందు తన తేజస్సు వదిలిపెట్టడం. అంగీకరించినది భూమి, లేకపోతే శివ తేజస్సు వదలబడదు కదా. భూమి అంగీకరించినది కాబట్టి ఆయన తేజస్సు భూమి మీద పడినది. పడగానే అదేం సామాన్యమైనటువంటి తేజస్సా? శంకర తేజస్సు. అది ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, కాననములను, అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సు యొక్క వెలుతురుకి సమస్త ప్రాణి స్తంభీభూతమైపోయింది. అయిపోగానే ఇప్పుడు వాళ్ళ వెలుతురు చూడగానే వాళ్ళకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇదంతా ఏదో కొత్తల్లరి ప్రారంభం అయిపోయింది రాని వాళ్ళు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. దేవతలలో ముందు నుంచి ఉంటాడు ఆయన, కాబట్టి ఆయన్ని ప్రార్థన చేశారు. తతో దేవా పునరిద మూచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత. అగ్నిహోత్రుడు తొందరగా వెళ్ళాలంటే వాయువు యొక్క సహకారం ఉండాలి.
ఓ అగ్ని, నీవు వాయువు యొక్క సహాయమును తీసుకుని తొందరగా ఈ తేజస్సునంతట్లోకి నువ్వు ప్రవేశించేసి నువ్వు అగ్నిహోత్రుడవు, నువ్వు తేజస్సున్నవాడివి, ఈ తేజస్సును నువ్వే భరించాలి, ఇటువంటి తేజస్సుని. కాబట్టి నీలో నిక్షిప్తము చేయి. ఇప్పుడు అగ్ని ఉంచుకోగలడా తనలో అంటే ఎక్కువ కాలము ఆయన కూడా భరించలేడు. అంటే అంతదాకా కొన్నాళ్ళు మాత్రం అగ్నిహోత్రుడు భరించగలడు. ఇప్పుడు అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని యొక్క తేజస్సు పదిలము చేయబడినది కదండి. దాని అర్థం ఆయన యందు ఉంచబడినది. ఇలా ఉంచబడిన తరువాత కొన్నాళ్ళు అవ్వలేదు ఇంకాను. అగ్నిహోత్రుడు ఉత్తరక్షణం జరిగిపోయింది. ఇది భూమి మీద పడ్డం, అగ్నిహోత్రుడు వ్యాపించడం, అగ్ని తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం, ఇది జరుగుతోంది. ఏదో జరిగిందని అమ్మవారి లోపల నుంచి బయటకు వచ్చింది. ఏం జరిగింది అని ఆవిడ ఉత్తరక్షణం తెలుసుకుంది జరిగిన విషయం. వీళ్ళు ఏం చెప్పారు, ఏ కోరిక కోరారు, ఎవరు శివుడి యొక్క తేజస్సుని భరించారు ఆవిడ గమనించింది. అధశైల సుతారామ త్రిదిశాని దమబ్రవీత్ సమన్యుర శపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన. చేయకూడని పని చేశారు కాబట్టి మీ మీద శాపవాక్యాన్ని విడిచిపెడుతున్నారు. ఇప్పుడు కుమార సంభవం రక్షణ కాదు, అమ్మవారి శాపం వచ్చింది. అమ్మవారేమంది, యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వా దయిష్యధా. లోకంలో ఏ స్త్రీకైనా ఉండేటటువంటి కోరిక అమ్మా అని పిలిపించుకోవాలని. అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకి మీరు ప్రతిబంధకముగా నిలబడినారు. నా హక్కుని మీరు కబళించినారు. వేరొక స్త్రీ యందు నా భర్త యొక్క తేజస్సు పడిపోయేటట్టు చేశారు. మీరు చెయ్యరాని పాపము చేశారు కాబట్టి నా కడుపు పండకుండా చేశారు కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల యొక్క భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక ఆవిడ శపించి. ఇప్పుడు ఏమైంది, ఇంకా దేవతలకి సంతానం ఉన్నారు. అప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే సంతానం, వాళ్ళే దేవతలు. ఇంకా తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు, ఇహ దేవతా సంతానం లేదు. కాబట్టి ఈవిడ ఈ మాట ఎవరినంది, ముందు ఎవరొచ్చి మాట్లాడారో వరుసక్రమంలో తీసుకుంది. దేవతలు కదండి, బ్రహ్మగారితో వచ్చి మాట్లాడారు కాబట్టి దేవతలని ఈ శాపవాక్యం ఇచ్చింది. వీళ్ళు అడిగితే నువ్వెలా పుచ్చుకున్నావు, ఈశ్వరా నేను ఎలా పుచ్చుకుంటానా తేజస్సు అని, నువ్వు కూడా ఆడదానివే, నీకు బుద్ధుండక్కర్లా ఎలా పుచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు భూమి వంక తిరిగావిడంది, అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్యతే. నాకైతే అనిపిస్తుంటుంది, కుమార సంభవం జరిగితే ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. కుమార సంభవాన్ని నిజానికి సభాముఖంగా పూర్తిగా చెప్పడం కొంచెం కష్టమైన విషయం. కాబట్టి ఒక ఆడది అపారమైన వ్యగ్రత ఎప్పుడు పొందేస్తుందో శాస్త్రం చూపించింది. ఈ తప్పు ఏ ఆడది వేరొక స్త్రీ యొక్క పురుషుడి విషయంలో చేయరు. కట్టి కుడిపేస్తుంది కొన్ని తరాల వరకు అలాంటి పాపం. కాబట్టి ఏమైంది, ఎప్పటికీ భూమికి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఆవిడంది, అవనేనైక రూపత్వం, నీవు అనేకమైన రూపములను పొందుతావు. ఎలాంటి రూపాలు, ఒకే భూమి, ఒక చోట చౌడు నేల, ఒక చోట సారవంతమైన నేల, ఇలా రకరకాలైనటువంటి రూపాల్ని పొందుతావు, అనేకమైన రూపాల్ని పొందుతావు. బహుభార్యా భవిష్యసి, నీకు చాలా మందికి నువ్వు భార్య అవుతావు. ఇది చాలా దారుణమైన విషయం కదండి. అనేక మందికి ఒక్క కాంత భార్య కావడం ఏంటి. ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడం కాలు మీద నిలబడి కుడి కాలు పైకెత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తూ ఉండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమ కాలు కింద పెట్టి కుడి కాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు.
ఒక్క రజత సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడడానికి 2 కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో. అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం, ఆయన ఎడం పాదం మీద ఉంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజ మూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యానికి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఉంచుకుని కుడి పాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు, పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడ ఎప్పుడు ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది. మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు. అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఏడు ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది ఆవిడకి. అతిశయం వచ్చి, శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు. శంకర, మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి, శంకర, మాదొక చిన్న సమస్య మీరు తీర్చాలని. ఏమత్తయ్య గారు, ఏం సమస్య అన్నాడు. ఏమీ లేదు, పర్వత శిఖరాలంత వంటలు వండించాం. ఏదో నీ తరపున చాలా మంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని. నీ తరపున చాలా మంది వచ్చి భోజనాలు చేశారు, కానీ పర్వత శిఖరాలంతంత అన్నరాసులు మిగిలిపోయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా, అన్నం తినేస్తారు అంది. అంటే చిన్న ఎత్తిప్పుడు, నీకన్నా బాగా చేశాం పెళ్లి, చూసావా, మీ గణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది, అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని. శంకరుడు అన్నాడు, అత్తయ్య గారు, మీ సమస్య అన్నం ఉండిపోయిందనా, అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లవారేటప్పటికన్నా బెంగ పెట్టుకుంటున్నారు. అవును అందావిడ. ఓ, బెంగ పెట్టుకోకండి, నేను నిజంగా నా వాళ్ళందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు. ఒక్కడిని పిలుస్తాను, వాడికి పెట్టండి, తక్కువ అయితే మీరు ఉండి పెడతారా అన్నాడు. ఆవిడ విలాసంగా నవ్వి, ఇంతమంది తినందోడు తింటాడా అని, అలాగే వండుతానులే. గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు, ఆ గుండోదరుడిని పిలిచాడు. రే, చాలా అన్నం ఉందిట్రా, భోజనం చెయ్యండి. ఆయన వెళ్ళి తినేశాడు. తినేసి, చాలా ఆకలిస్తోంది కాంచనమాల, అన్నం అన్నం అన్నాడు. వండి పెడతానంది కదా మరి, ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది, పెడుతూనే ఉంది, నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడి కాళ్ళ మీద పడింది. అల్లుడు గారు, నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను, అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు. ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతికి ఏమైపోవాలి, మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినేవాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది. ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లిపీటల మించి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల ఒకడికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడాలండి. వెంటనే మీనాక్షకుడు, అన్నపూర్ణకరా, మరి ఈ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు. అనేటప్పటికీ ఆవిడ వచ్చేది. ఒక పెద్ద అన్నపాత్రలోంచి 5 రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి. ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు. శుభ్రంగా పాయసం తాగేశాడు, నెయ్యి తాగేశాడు, పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, అన్నీ తాగేశాడు. అయిపోయింది. అన్నపూర్ణ, వాడి ఆకలి తీరింది, నువ్వు కాశీపట్టణానికి వెళ్ళిపోవాలి. అన్నపూర్ణం వెళ్ళిపోయింది. కొత్త సమస్య వచ్చింది. ఏ భగవన్, ఇంత నెయ్యి తాగేశాను, ఇన్ని నీతి పదార్థాలు తినేశాను, దాహం దాహం అన్నాడు. తాగి ఎక్కడ కనపడితే అక్కడ అన్నాడు. క్షణాల్లో మధురైలో నూతులు, చెరువులు, సరోవరాలు అన్నీ తాగేశాడు. చుక్క నీరు లేదు, నాలుగు పిడచకట్టుకుపోతుంది, ఎలాగన్నాడు. చూశారా, పెళ్లిలా నవదంపతుల యొక్క
జీవితం బాగుండడానికి చెయ్యాలి, కానీ అతి ఆడంబరాలకు పోయి పెళ్లి భోజనం అంటే అర్థం లేకుండా 60-70 ఆదరవులతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి. చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో? నీళ్ళు ఇవ్వగలరా మధురైలో అన్నాడు. ఇంకేమిస్తాం నీళ్లు, అది నువ్వే పుణ్యం కట్టుకోంది ఆవిడ. వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించండి అని జటాజూటం ఇలా ఉంచాడు. ఆ జటాజూటంలోంచి గంగా నది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది. అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు. ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పెరుమాళ్ దేవాలయం అంటారు, సుందర పెరుమాళ్. అంత అందంగా ఉంటాడు నిజంగా. అక్కడ ఒక విశేషం ఉంది. ఆ దేవాలయం వెనకాతలో చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంట. అంత అందంగా ఉంటాడు సుందర పెరుమాళ్ దేవాలయం అని. ఆ ఆలయానికి ఓ విచిత్రం ఉంది. అక్కడి నుంచి స్వామిని పట్టుకెళ్ళిపోవాలని కేరళ రాష్ట్రం నుంచి కొంతమంది తంత్రవేత్తలు వచ్చారు. వస్తే అయ్యప్ప స్వామి దగ్గర రక్షకులుగా ఉంటారే కరుప్ప స్వామి వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళని మెట్లు కింద మార్చేశారు. అక్కడ ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ ఇద్దరే విష్ణువు దగ్గర ఆ క్షేత్రంలో కూడా రక్షకులుగా ఉంటారు. వెళ్ళేటప్పుడు తలుపు సందులోంచి చూపిస్తారు. ఈ వచ్చినటువంటి విద్వాంసులు విష్ణువు యొక్క మూర్తిని ఎత్తుకుపోదామని వచ్చి మెట్లయిపోయిన వాళ్ళు అక్కడ చూసి ఓ నమస్కారం పెట్టి కొబ్బరికాయో అరటిపండో కొట్టి లోపలికి వెడుతూ ఉంటారు. దేవాలయంలో దర్శనానికి ఓ కొబ్బరికాయ కొట్టడమో అరటిపండు ఇవ్వడమో చేసి. అంత గొప్ప ఆలయం అళగర్ పెరుమాళ్ అంటుంటారు, పరమసుందరుడైనటువంటి విష్ణు భగవానుడు అని. చిత్రం ఏంటంటే అక్కడ ఆ వైఘై నదీ ప్రవాహం యొక్క వైభవం ఏమిటో అక్కడ చూడాలి. అక్కడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. నేను కేవలం ఆ వైఘై ప్రవాహం చూడడానికి అటువైపు వెళ్ళాను. అక్కడ కొన్ని వందల మంది దాని మించి నదిలో దూకుతూ ఉంటారు, దూకి స్నానాలు చేస్తుంటారు. నిజంగా ఆ తుంపర్లు, ఆ నది, ఆ ప్రవాహం, ఆ అద్భుతం చూసి తీరాలి కదా. అళగర్ పెరుమాళ్ దేవాలయానికి వెళ్తున్నప్పుడు వైఘై ప్రవాహం బాగా కనపడుతుంది మనకి. కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతని ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగా నదియే వైఘై, వేగవతి, గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించి నదిగా మారింది. గుండోదరుడు కడుపు నిండా కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకుని కైలాస పర్వతం మీద గెడుతుంటే శంకరుడు పెళ్లిళ్లలో అక్కర్లేని ఆర్భాటాలు ఎంత ప్రమాదాలు తీసుకొస్తాయో చూపించిన వాడవు కనుక ఇక పైన నా అంగరక్షక గణానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని అధిపతిని చేసినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అంతేకాదు సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి కోరికలు ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం మధురై. ఎందుకో తెలుసా? కొంతకాలం తర్వాత మలయధ్వజ పాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మలయధ్వజ పాండ్యన్ యొక్క భార్య కాంచనమాల మాత్రమే బ్రతికుంది. ఆ రోజులలో ఆమె వృద్ధురాలైపోయింది. ఒకానొక సందర్భంలో గౌతమ మహర్షి వచ్చారు. గౌతమ మహర్షి వచ్చి ఆమెకి వేదాంత బోధ చేశారు. ఆమెకి ఎందుకో అదంతా విన్న తరువాత ఒక కోరిక పుట్టింది. 7 సముద్రములు కలిసి ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో తాను స్నానం చెయ్యాలి. ఇంత శక్తివంతుడైనటువంటి అల్లుడు, ఇంత శక్తివంతురాలైన కూతురు ఉండగా నాకు లోటు ఏమిటని వెళ్ళి కూతురుని అడిగింది. కూతురండి, మీ అల్లుడు గారికి నదులు, వ్యవహారాలు అన్నీ ఆటపట్టు, గంగే ఆయన జటాజూటంలో ఉంటుంది, ఆయనకి చెప్తానమ్మా, నీ కోరిక తప్పకుండా తీరుస్తారండి. కూతురుగా వచ్చినందుకు సామాన్యమైన ఆడపిల్ల ఎలా అమ్మ కోరిక తీరుస్తుందో అలా అమ్మ కోరిక తీర్చినటువంటి క్షేత్రం మధురై. అందుకే ఇప్పటికీ మధురైకి ఒక విశేషమైన పేరుంది, కన్యనాడు అని పిలుస్తారు. ఎందుకంటే కన్యకామణిగా ఉన్నటువంటి మీనాక్షి చేత పరిపాలింపబడిన క్షేత్రం కాబట్టి కన్యనాడు అని పేరు ఆ క్షేత్రానికి. వెళ్ళి శంకరుడితో చెప్పింది, మా అమ్మకి కోరికుంది, 7 సముద్రములు కలిసి సరోవరం అయితే అందులో స్నానం చెయ్యాలని కోరుకుంటోంది, మీరు మా అమ్మని అనుగ్రహించండి. అల్లుడు అత్తమామల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత ప్రేమ చూపించాలో
నిరూపించి చూపించాడు శంకరుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే సప్త సముద్రములను పిలిచి మీరు ఇక్కడ ఒక సరోవరంగా మారండి అన్నాడు. అంటే సప్త సముద్రములు సరోవరం అయ్యాయి. సప్తసాగర సరోవరం అని పిలుస్తారు ఇప్పటికీ ఆ సరోవరాన్ని. ఆ సరోవరంలో స్నానానికి వెళ్ళింది కాంచనమాల. తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఘోరుగా ఏడ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే స్త్రీ పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి అంటే భర్త చెయ్యి పట్టుకుని మునగాలి. అది వైదికమైన విధానం. భర్త ఏ కారణం చేతనైనా అలా స్నానం చెయ్యడానికి అవకాశం ఇవ్వకపోతే, అంటే ఆయన రాకపోతే, లేదా ఆయన అసలు శరీరంతో లేకపోతే, అప్పుడు కడుపున పుట్టినటువంటి కొడుకు చెయ్యి పట్టుకుని మునగాలి. కొడుకు రాక భర్త రాక ఇద్దరు రాకపోతే ఒక ఆవు దూడని చూసుకొని దాని తోక పట్టుకుని మునగాలి తీర్థంలో. కాబట్టి నాకు కొడుకులు లేరు, భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు, నేను ఒక ఆవు దూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునుగుతాను, కాబట్టి ఒక్క ఆవు దూడని తెప్పించమ్మా అంది కూతురు వంక చూసి. మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడి వంక చూసింది. సుందరేశ్వరుడు అన్నాడు, అత్తయ్య గారు మీరు స్నానం చేయడానికి ఆవు దూడెందుకు, మావయ్య గారినే పిలిపిస్తాను స్వర్గలోకం నుంచిని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి మలయధ్వజ పాండ్యాన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన క్షేత్రం మధురై. మళ్ళీ సశరీరుడై మలయధ్వజ పాండ్యం కిందకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో ఆ కాంచనమాల భర్త చెయ్యి పట్టుకొని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది. లేచిన తరువాత ఆమె ఇక పైన భర్త లేకుండా భూమి మీద ఉండడానికి నాకు ఇష్టం లేదు అని తన కోరిక విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులిద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు. అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. మధురై వెళ్ళినప్పుడు మీరు నిజంగా ఇవన్నీ చూస్తే అసలు ఆ తిరుప్పకుండ్రం, ఆ శ్రీ మహావిష్ణువు ఆయన బయలుదేరి రావడం, అక్కడ జరిగేటటువంటి కళ్యాణ విధానం, అక్కడ జరిగేటటువంటి అర్చన, అక్కడ జరిగే ఏకాంత సేవ, అక్కడ వెళ్ళే వాహనాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర గోష్ఠి, అక్కడ జరిగేటటువంటి వేదం, అవన్నీ చూస్తుంటే మనం భూలోకంలో ఉన్నామా కైలాసంలో ఉన్నామా అనిపిస్తుంది. నిజంగా ఆ క్షేత్రం యొక్క శిల్పకళా సౌందర్యం కూడా అసలు ఎవ్వరూ నోటితో చెప్పలేరు. ఏ క్షేత్రంలో భారతదేశంలో నేను చూడవాలి. ఒక్క మధురైలోనే ఒక విశేషం ఉంటుంది. ప్రసవతాయి అని స్తంభంలో ఉంటుంది. అప్పుడే ప్రసవమైనటువంటి దేవతాస్వరూపంగా ఉంటుంది అమ్మవారు. ఒక గుడ్డ అడ్డంగా కట్టి ఉంచుతారు. బహుశా బిడ్డలు లేని వారు అటువంటి స్థితిని పొందాలి అని ప్రసవతాయి దర్శనం చేస్తారు. వెళ్ళి ఎర్రటి బట్ట అడ్డు కట్టి ఉంచుతారు. అమ్మవారి ముఖం కనపడుతుంటుంది. ఆ ప్రసవ వేదన పడి బడలిపోయినటువంటి అమ్మవారి రూపం కనపడుతుంటుంది. అబ్బో, ఊర్ధ్వతాండవమూర్తి, త్రిపుర సంహారమూర్తి, ఆ భైరవమూర్తులు, ఆ నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు అసలు చూసి తీరాలి. అవి నేను నా నోటితో చెప్పడం ఒక్కటి సరిపోయేటటువంటి అవకాశం లేదు. కానీ ఇందులో నేను అవకాశం ఉంటే మధురైలో ఉండేటటువంటి కొన్ని పరమాద్భుతమైనటువంటి విషయాలు ఈ ప్రవచనాలు పూర్తయిపోయిన తర్వాత స్క్రీన్ మీద చూపించే ఏర్పాటు చేయిస్తాను. మనకి దక్షుడైన వ్యక్తి గోపాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి వేరు వేరు మార్గాల గుండా దాన్ని మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీరు ఈ మాట మధురై వెళ్ళినప్పుడు బాగా అనుభవించి చూసి రాగలుగుతారు. కాబట్టి ఒకప్పుడు పరమశివుని యొక్క అత్తగారి కోరిక తీర్చి అత్తగారికి మామగారికి కైవల్యం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై. అంతేకాదు, ఒక కొంగకి కూడా అక్కడ మోక్షం ఇచ్చాడే. సరస్వతి తీర్థమని ఇప్పటికీ బంగారు కమలం ఉంటుంది అందులో. విచిత్రం ఏంటంటే పరమశివుడి యొక్క శాసనం, అందులో జల సంబంధమైనటువంటి కీటకములు కానీ జలచరములు కానీ ఉండవు ఆ సరోవరంలో. పూర్వం ఎవరైనా కవిత్వం రాస్తే ఇది ప్రపంచానికి పనికొస్తుందా, ఇందులో ప్రపంచానికి అందించవలసినటువంటి సారం లేదు, ఇది కేవలంగా పక్కన పెట్టేయవలసిన విషయం అని అనిపిస్తే పరీక్ష కోసం ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్లేవారు. ఆ కోనేటిలో పుస్తకాన్ని పెడితే ఇది ప్రపంచానికి అందవలసినది అంటే ఆ పుస్తకం తేలి ఉండేది. ఇది అక్కర్లేదు అనుకుంటే ఆ పుస్తకం మునిగిపోయేది. ఆ సరస్వతి కోనేటిలోనే పరీక్ష చేస్తూ ఉండేవారు.
ఎన్నో రకాలుగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అటువంటి మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవతా స్వరూపం మీనాక్షి పరదేవత. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదా, నేను చూసినంత వరకు భారతదేశం మొత్తం మీద ఏ శైవ క్షేత్రంలో కూడా శంకరుడు చేసినటువంటి ఆ క్షేత్రంలో చేసినటువంటి 64 లీలలను యథాతథంగా ప్రదర్శించే క్షేత్రం మధురై ఒక్కటే. ఇప్పటికీ మీరు మధురై ఆ సమయంలో వెడితే శంకరుడు చేసినటువంటి లీలలను చూడవచ్చు. 64 లీలలను చేస్తారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండిపోతారు మధురైలో. ఉండిపోయి ఒక 2 నెలలు ఉండి 64 లీలలు చూస్తారు. అసలు ఆయన వెళ్ళేటటువంటి శిబిక, ఆయన వెళ్ళే వాహనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నేనైతే ఆయన ఒక వాహనం మీద వెళుతున్నప్పుడు చూసి నాకు గగుర్పాటు చెందారు. ఒక్కొక్క వాహనం ఈ ప్రాంగణం ఎంత ఉంటుందో అంతంత వాహనాల మీద పెడతారు. అసలు అది తిరగవలసి వస్తే ఎలా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వాహనం మీద పెడతారు. ఎందుకంటే ప్రథమంలో కోయిలు తీసుకొస్తారు, కానీ తర్వాత దాన్ని తీసుకెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు. అసలు ఆ దేవాలయ నిర్మాణం ఆ కులశేఖర పాండ్యన్ అలా ఎలా చేశాడో అర్థం కాదు. ఎంతమంది రాజులు పెట్టారో తర్వాత దాన్ని. అమ్మవారు 3 సంవత్సరాల పిల్లగా బయటికి వచ్చింది. ఇప్పటికీ బాలాస్వరూపంగా క్షేత్రంలో అలాగే తిరుగుతుంది. నన్ను నమ్మండి, శంకరుడు మీనాక్షి పలికేటటువంటి క్షేత్రం మధురై. అందుకే ఒకసారి మధురై వెళ్ళొచ్చేస్తే ఇంకక్కడ చెప్పుకోవడానికి ఏం అక్కర్లేదు. నా ఉద్దేశ్యం అయితే అంత ఆర్తి ఉంటే చెప్పవచ్చు, కానీ ఒకసారి వెళ్ళి నిలబడితే చాలు, పలుకుతాడు. ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఏదైనా ఇబ్బంది ఉంటే మధురై వెళ్ళి మీనాక్షి సన్నిధానంలో కానీ సుందరేశ్వరుడి సన్నిధానంలో కానీ కూర్చుని ఒక్కసారి గొడిగితే చాలు ఆ కష్టం గురించి. ఆయన పలుకుతాడు, ఆయన వింటాడు అని చెప్తారు. అంత గొప్ప క్షేత్రం. నిజంగా ఆయన పలికినటువంటి దృష్టాంతాలు 1, 2 కావు. నిజంగా నేను మధురై వైభవం అని ఆ క్షేత్రంలో జరిగిన విశేషాలు ఒకటే చెప్తే ఈ వారం రోజులు దానికి సరిపోదు. అంత గొప్ప క్షేత్రం. ఇప్పటికీ తల్లి తిరుగుతూనే ఉంటుంది బాలారూపంగా. వచ్చిందే 3 ఏళ్ల పిల్లగా. ఒకప్పుడు ఆ దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుని యొక్క కుమార్తెల గుడిలోకి వచ్చింది. కులశేఖర పాండ్యన్ ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆలయంలోనే కుమార గురు అనబడేటటువంటి ఒక కవి తాను వ్రాసినటువంటి పుస్తకం సరస్వతి కోనేరులో పైకి తేలితే అందులో ఉన్నటువంటి కీర్తనలు పాడుతున్నాడు. ప్రధాన అర్చకుడి యొక్క కుమార్తె రూపంలో సభాప్రవేశం చేసిన పిల్ల తిన్నగా వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చోకుండా కులశేఖర పాండ్యన్ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది. మహారాజు మధురై క్షేత్రంలో కానీ శ్రీశైలం భ్రమరాంబ దగ్గర కానీ బాల రూపంలో కనపడుతుంది అంటారు అమ్మవారు. అందుకని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న కాసేపటికి ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి 2 ప్రత్యేకమైనటువంటి కీర్తనలు పాడాడు తన పుస్తకంలోంచి. అవి వింది శహభాష్ అని అవ్యక్త మధుర నాదం చేసి తాను ఏ ప్రభువు ఒళ్ళో కూర్చుందో ఆ కులశేఖర పాండ్యన్ యొక్క మెడలో ఉన్న హారాన్ని తీసి నడుస్తూ వెళ్ళి ఆ కుమారగురువు మెడలో అలంకారం చేసి అంతర్ధానమైంది.